చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకొచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే నెల నుంచి ఇయర్ ఎండ్ ఆఫర్లు. ఈ ఏడాది చివర్లో హ్యాండ్ ఓవర్ కు సిద్ధమైన పలు ప్రాజెక్టులు. ఇంటి నిర్మాణంలో సొంత ప్రయోగాలొద్దు, పక్కా ప్లాన్తో ముందుకెళ్తేనే బడ్జెట్లో నిర్మాణాలు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ కి త్రిదశ రియాలిటీ వెంచర్స్ జై. లో డెన్సిటీ కాన్సెప్ట్ తో రైస్ ప్రాజెక్ట్ డెవలప్. అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా ఏఎంఆర్ నిర్మాణాలు, వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో లెగసీ విల్లా డెవలప్. సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరి కల. అయితే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్న వారిలో ఇప్పుడు ఎన్నో సందేహాలు. ఈ సమయంలో ఇంటిని ఇప్పుడు కొనడం మంచిదేనా, లేదంటే కొన్నాళ్ళు వేచి చూడాలా, ముందు ముందు ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా, ఇలా బయ్యర్స్ మదిలో ఎన్నో ప్రశ్నలు. అయితే ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇదే సరైన సమయమని, వెంటనే ప్రాపర్టీని కొనుగోలు చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ప్రస్తుతం ఫెస్టివల్ ఆఫర్స్ ఉండటంతో తక్కువ ధరకే ఇల్లు లభిస్తాయని వారు చెబుతున్నారు. ఇల్లు కొనేందుకు ఏది సరైన సమయం? ముందు ముందు ఇంటి ధరలు తగ్గుతాయా? ప్రాపర్టీ కొనుగోలుకు ఇంకా వేచి చూడడం మంచిదా? ఫెస్టివల్ ఆఫర్స్ సమయంలో ప్రాపర్టీలు కొనొచ్చా? ఎవరి బడ్జెట్ కు అనుగుణంగా వారు ఎక్కడో ఓ చోట ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. అయితే ఇంటి కొనుగోలు అంశంలో ఆర్థిక అంశాలను పరిగణలోనికి తీసుకుంటే ఎప్పటికప్పుడు వాయిదా వేసేవారు చాలా మంది ఉంటారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం ప్రాపర్టీ ధరలు కొంచెం దిగివచ్చాయి. ఈ ఆఫర్స్ ఎన్నాళ్లు ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రాపర్టీ కొనుగోలుకు ఇదే మంచి తరుణం అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఏ పనికైనా టైం రావాలి అంటారు పెద్దలు. అయితే హైదరాబాదుతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కొనుగోలుకు ఇప్పుడు మంచి సమయం వచ్చింది అంటున్నారు నిపుణులు. గత 3-4 నెలలుగా హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీల ధరల్లో స్తబ్దత కొనసాగుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అమ్మకాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఫెస్టివల్ ఆఫర్స్ కొనసాగుతూ ఉండడం, వచ్చే నెల మొదటి వారం నుంచి కొన్ని సంస్థలు ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించనుండడంతో ప్రాపర్టీల కొనుగోలుకు బయ్యర్స్ ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మార్కెట్ స్లోగా ఉన్న క్రమంలో ప్రాపర్టీ కొనేవారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బిల్డర్తో సంప్రదింపులు జరిపితే కొంతమేర ధర తగ్గించే అవకాశం ఉంటుంది. ధరల్లో వచ్చిన స్తబ్దత కారణంగా ఇప్పుడు ఓపెన్ ప్లాట్లతో పాటు కొన్ని రకాల ప్రాపర్టీల కొనుగోలుకు ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు కొనుగోలు చేసిన వారికి చాలా షార్ట్ టైంలోనే మంచి అప్రిషియేషన్ లభిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారీ సంఖ్యలో అపార్ట్మెంట్, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే సిద్ధమైన ప్రాజెక్టులు ఈ ఏడాది చివర్లో హ్యాండ్ ఓవర్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. దీంతో వెంటనే అద్దె ఇల్లు ఖాళీ చేసి సొంతింటిలోకి వెళ్లిపోవడం ద్వారా అద్దె భారం నుంచి తప్పించుకోవచ్చు. అయితే ప్రాపర్టీ కొనేటప్పుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో లేకుండా అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ తో పాటు సొంతింటి కల సాకారం కోసం ఈ సమయంలో కొనుగోలు చేస్తే భవిష్యత్తులో అవసరానికి అమ్ముకుంటే భారీ రిటర్న్స్ లభిస్తాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
మరికొన్ని ఏళ్ల పాటు ప్రాపర్టీల రేట్లలో పెరుగుదల తప్ప తగ్గుదల ఉండడం చాలా తక్కువని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. నూతన నిర్మాణ సంస్థ త్రిదశ రియాల్టీ వెంచర్స్ ఐటీ కారిడార్ సమీపంలో నల్లగండ్లలో త్రిదశ రైస్ పేరుతో అపార్ట్మెంట్స్ నిర్మిస్తోంది. అన్ని హంగులతో లో డెన్సిటీ కాన్సెప్ట్తో రైస్ ప్రాజెక్ట్ ని చేపట్టింది త్రిదశ. వివిధ కంపెనీల్లో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన ఎక్స్పర్ట్ టీంతో చక్కని ఇంజనీరింగ్ ప్రమాణాలు, నాణ్యమైన నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది త్రిదశ. పక్కా వాస్తుతో నిర్మాణం జరుపుకుంటున్న త్రిదశ రైస్ అందరికీ అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ ని అందిస్తోంది. హైదరాబాద్ నల్లగండ్లలో త్రిదశ రైస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. లో డెన్సిటీ కాన్సెప్ట్ తో త్రిదశ రైస్ ప్రాజెక్ట్. త్రిదశ రైస్ లో ఎకరానికి కేవలం 92 ప్లాట్స్ నిర్మాణం. మొత్తం 17 అంతస్తులతో 7 టవర్లతో త్రిదశ రైస్. 55,000 SFTలో త్రిదశ రైస్ క్లబ్ హౌస్. హైదరాబాద్ నిర్మాణ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్న త్రిదశ రియాలిటీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. నగరంలోని ప్రీమియం ఏరియా ఐటీ కారిడార్ కు పక్కనే ఉన్న నల్లగండ్లలో త్రిదశ రైస్ పేరుతో నివాస ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది త్రిదశ. లింగంపల్లి రైల్వే స్టేషన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కు కూతవేటు దూరంలో ఉన్న త్రిదశ రైస్ ప్రాజెక్టుకు ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నల్లగండ్ల అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతం. వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో నల్లగొండ్ల, తెల్లాపూర్కు అతి సమీపంలో త్రిదశ రైస్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. త్రిదశ రైస్ నివాస ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న నల్లగండ్ల ఏరియా ఐటీ కారిడార్ ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీకి సమీపంలో ఉండటంతో అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. కాలుష్యరహిత పరిసరాల కారణంగా నల్లగండ్ల ఒక ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతంగా డెవలప్ అవుతోంది. పలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సమీపంలో ఉండటంతో ఐటీ తదితర రంగాల ఉద్యోగులు నల్లగండ్ల వైపు చూస్తున్నారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు త్రిదశ రైస్ ప్రాజెక్ట్ నుంచి చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. ఈ ప్రాజెక్ట్ నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్కు 5 నిమిషాల్లో, BHEL ఓఆర్ఆర్కు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు 25 నిమిషాల్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 40 నిమిషాల్లో ఈ ప్రాజెక్ట్ నుంచి చేరుకోవచ్చు. నల్లగండ్ల చుట్టూ ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పలు కమర్షియల్ కాంప్లెక్స్లు, ఆసుపత్రులు, మాల్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉండటం త్రిదశ రైస్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. Everyone knows about Nallagandla because of it's a planned city. So we have when coming to social infrastructure, we have everything like from schools, hospitals, colleges, recreation like malls, multiplexes, everything within hardly distance lo unnayandi manaki ikkada. And connectivity wise chuskunte ganaka it's a hardly distance from outer ring road, so just 10 minutes away. Kolluru junction ki at the same time manaki BHEL Lingampalli వచ్చేపాటికి it's around 4 to 5 kilometer distance. మొత్తం 10.38 ఎకరాల్లో త్రిదశ రైస్ ప్రాజెక్ట్ HMDA అనుమతులతో నిర్మాణమవుతోంది. ఇందులో 17 అంతస్తులతో మొత్తం 7 రెసిడెన్షియల్ బ్లాక్స్, ఒక క్లబ్ హౌస్ వస్తోంది. త్రిదశ రైస్ లో ఎక్స్క్లూజివ్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. మొత్తం 952 ఫ్లాట్స్ అందుబాటులోకి రానున్నాయి. త్రిదశ రైస్ లో ఒక్కో ఎకరంలో కేవలం 92 ప్లాట్స్ మాత్రమే నిర్మాణం జరుపుకుంటుండగా ఓపెన్ స్పేస్ తో పాటు పచ్చదనానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఇక్కడ నివాసం ఉండేవారికి స్వచ్ఛమైన గాలి, వెలుతురు, మంచి వాతావరణం లభించనుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ తో 1733 చదరపు అడుగుల నుంచి 2751 చదరపు అడుగుల వరకు అందరికీ అందుబాటు ధరలో ప్లాట్ల నిర్మాణం జరుగుతోంది. త్రిదశ రైస్ నల్లగండ్లలో ఉందండి. విత్ 10.38 acres we are constructing 952 apartments, 17 floors with 7 towers and total ga construction already start అయిపోయిందండి. It's almost all 30% construction done for 3 blocks. BCD blocks we have opened for sale as of now.
సో దీంట్లో వచ్చేసి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ వైజ్ 3 and 4 BHK అండ్ ఎక్స్క్లూజివ్లీ. సో 3 BHK స్టార్ట్స్ ఫ్రమ్ 1700 స్క్వేర్ ఫీట్ నుండి 2300 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయి. అండ్ 4 BHK 2750 స్క్వేర్ ఫీట్ ఉంది దీంట్లో. అండ్ మనకి హ్యాండింగ్ ఓవర్ వచ్చేసి 2028 డిసెంబర్కి వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ ఆల్. పక్కా వాస్తు, నాణ్యమైన నిర్మాణం, ఇంజనీరింగ్ ప్రమాణాలు, భద్రత, డిజైన్కు త్రిదశ రియాలిటీ వెంచర్స్ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో క్లబ్ హౌస్ను నిర్మిస్తున్నారు. త్రిదశ రైస్ ప్రాజెక్టులో క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్తో పాటు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా అందిస్తున్నారు. యోగా స్పేస్, మెడిటేషన్ స్పేస్, చిల్డ్రన్ యాక్టివిటీ జోన్, మల్టీపర్పస్ ఏరియా, కోవర్కింగ్ స్పేస్, అవుట్డోర్ జిమ్, టెన్నిస్ కోర్ట్, పికిల్ బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్కేటింగ్ జోన్, సీనియర్ సిటిజన్ జెన్, కిడ్స్ గార్డెనింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఫారెస్ట్ వాక్, పార్టీ లాన్స్, హెర్బల్ గార్డెన్ వంటి ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు. IGBC ప్రీ సర్టిఫైడ్ గోల్డ్ రేటెడ్ బిల్డింగ్ ఇది. జనరల్గా మనకి IGBC సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ అవర్ ప్లానింగ్, బేస్డ్ ఆన్ అవర్ ఎగ్జిక్యూషన్, బేస్డ్ ఆన్ అవర్ డిజైనింగ్ స్టేజ్ నుండి స్టార్ట్ అవుతుంది ఇది. సో అండ్ అట్ ద సేమ్ టైం మన మేజర్ USP వచ్చే ప్రాజెక్ట్కి ఇట్స్ ఎ వెరీ వెరీ లో డెన్సిటీ ప్రాజెక్ట్ అండి. ఓన్లీ వీఆర్ కన్స్ట్రక్టింగ్ 92 అపార్ట్మెంట్స్ పర్ ఎకర్. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రాజెక్టులు చాలా తక్కువ కనబడుతున్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కైండ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ వెన్ కమింగ్ టు మన ఎక్స్క్లూజివిటీ చెప్పాలంటే వీఆర్ గివింగ్ టాప్ ప్రయారిటీ ఫర్ ఎమ్యూనిటీస్ అండి. So 3 type of amenities we are providing. As usual, clubhouse lo we are giving all type of amenities like indoor amenities, and at the same time outdoor amenities. In between towers we are giving amenities. At the same time tower amenities we are giving. Every tower we have different kind of amenities like senior citizens activities, ladies activity zones, like multiple activity zones we are giving in tower amenities. త్రిదశ రైస్ క్లబ్ హౌస్ లో బ్యాంక్వెట్ హాల్, గెస్ట్ రూమ్స్, బిజినెస్ సెంటర్, మినీ థియేటర్, బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్ వంటి ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసేవారికి ప్రముఖ బ్యాంకులన్నీ సులువుగా గృహ రుణాలను మంజూరు చేయనున్నాయి. ఇక ఈ ప్రాజెక్టులో మోడల్ ఫ్లాట్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిని చూసి తమ ఫ్లాట్ ఎలా ఉంటుందో కస్టమర్లు అంచనా వేసుకుంటున్నారు. కస్టమర్ల అభిరుచుల మేరకు ది త్రిదశ రైస్ ప్రాజెక్ట్ శరవేగంగా నిర్మాణమవుతోంది. 2028 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి కస్టమర్లకు అందిస్తామని చెబుతోంది త్రిదశ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. మరి ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఇంటి నిర్మాణానికి కావలసిన ముడి సరుకుల ధరలు పెరగటంతో నిర్మాణ వ్యయం క్రమంగా పెరుగుతోంది. అయితే ఆర్కిటెక్ట్తో ఇంటి ప్లాన్ని గీయించుకొని పక్కా ప్రణాళికతో కడితే ఇంటి నిర్మాణ వ్యయాన్ని కొంత తగ్గించుకోవచ్చంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో ఇంటి నిర్మాణం చేపడితే నిర్మాణ వ్యయాన్ని 10 నుంచి 20% మేర తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంటి నిర్మాణంలో చేసే తప్పులేంటి? ఇంటి నిర్మాణం కోసం సొంత ప్రయోగాలు మంచివేనా? సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణతో లాభమేంటి? ఏం చేస్తే ఇంటి నిర్మాణం వ్యయం తగ్గుతుంది? సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరి కల. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఓ చోట ఎవరి బడ్జెట్కు అనుగుణంగా వారు సొంతిల్లు కట్టుకోవాలని కోరుకుంటారు. తమ కలల ఇంటి కోసం పైసా పైసా కూడబెడుతుంటారు. అయితే ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బులుంటే సరిపోదంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఇంటి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు. ఇల్లు కట్టుకునే క్రమంలో ప్రధానమైంది ఇంటి ప్లాన్. సొంతంగా డ్రాయింగ్స్ గీయటం, మేస్త్రి మీదనే పూర్తిగా వదిలిపెట్టడం వంటివి చేయకుండా ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ను అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్తో గీయించాలని సూచిస్తున్నారు. చాలా మంది ఇంజనీర్కు ఫీజు దండగా అని చెప్పి సొంత ప్రయోగాలు చేయటమో, రెడీమేడ్ ప్లాన్ల వైపు మొగ్గు చూపడమో చేస్తుంటారు. అలా కాకుండా ఇంజనీర్ను సంప్రదిస్తే మీ స్థలాన్ని పరిశీలించి మీ ఆలోచనలకు అనుగుణంగా ఇంటి ప్లాన్ ఇస్తారు. అంతేకాకుండా స్ట్రక్చరల్ డిజైన్స్ తీసుకోవటం వల్ల పునాదులు, కాలమ్స్, బీమ్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఎంత స్టీల్ కావాలి, సిమెంట్, ఇసుక, ఇటుకల అవసరం ఎంత ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తుంది. కాలమ్స్,
బీమ్స్, స్లాబ్స్, గోడలు కట్టిన తర్వాత కూడా చాలా మంది మార్పులు చేర్పులు చేస్తుంటారు. స్లాబ్స్ కొంత భాగం తొలగించడం, కట్టిన గోడలు పగులుగొట్టి మళ్లీ కట్టడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అందుకే ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే కట్టాలని మేస్త్రికి స్పష్టంగా చెప్పాలి. సామాగ్రి వృధాను సాధ్యమైనంత వరకు తగ్గేలా చూసుకోవాలి. సిమెంట్ ప్లాస్టరింగ్ చేసేటప్పుడు 10 నుంచి 20% వృధా అవుతుంది. ఇది 8% మించకుండా ఉండాలని, అందుకోసం కింద పడిన సిమెంట్ను కొన్ని చోట్ల తిరిగి వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టైల్స్ వృధా సైతం 2% లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్లాబ్ పనులు, ఫ్లోరింగ్లో కాంక్రీట్ను వృధా చేయకుండా లింటెల్, సన్షేడ్ వంటి వాటిలో వాడుకునేలా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇక ఇంటి నిర్మాణంలో ఇటుకలు కూడా వృధా కాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పగిలిన ఇటుకలను సైతం వాడుకునే ప్రయత్నం చేయాలి. అవసరమైన చోట రోబో శాండ్, మరికొన్ని చోట్ల నది ఇసుక ఇలా వాడుకోవటం ద్వారా కూడా ఇంటి నిర్మాణ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఎలక్ట్రిక్ పైపులు స్లాబ్లోనే సాధ్యమైనంతగా వేసుకునేలా చూడాలి. గోడలో వేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కన్సల్టెంట్ను పెట్టుకుని ప్లాస్టరింగ్ ఎంత మందం ఉండాలో అంతే ఉండేలా, ఎక్కడ వైరింగ్ అనేది సైతం ముందే పక్కాగా తెలుసుకుంటే వృధా తగ్గుతుంది. మొత్తంగా ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం కనిష్టంగా ఎస్ఎఫ్టీ 2000 రూపాయల నుంచి 2200 రూపాయలు అవుతోంది. ఇంటికి సంబంధించిన సిమెంట్, స్టీల్ నుంచి ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్, శానిటరీ సామాగ్రి, పెయింటింగ్ వంటివి మంచి బ్రాండ్వి వాడితే ఇంటి నిర్మాణానికి చదరపు అడుగుకు 2500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అయితే నిపుణులు సూచించిన సూచనలతో జాగ్రత్తగా ఇంటి నిర్మాణాన్ని ప్లాన్ చేసుకుంటే చదరపు అడుగుకు 200 నుంచి 300 రూపాయల వరకు ఆదా అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక మార్కెట్లో నిర్మాణ సామాగ్రి ధరల హెచ్చుతగ్గులను బట్టి ఇంటి నిర్మాణం ఖర్చు కొంత తగ్గడమో లేదా పెరగడమో జరుగుతుంది. సిమెంటు బస్తా కంపెనీని బట్టి 320 నుంచి 475 రూపాయల వరకు ఉంది. తాజాగా సిమెంట్పై 10% మేర జీఎస్టీ తగ్గింది కాబట్టి చదరపు అడుగుకు 25 నుంచి 30 రూపాయలు ఖర్చు తగ్గనుంది. స్టీల్ టన్ను ధర ప్రస్తుతం 54,000 నుంచి 67,000 వరకు ఉంది. బ్రాండెడ్ స్టీల్ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో నిర్మాణ సామాగ్రి ధరలు ఎక్కడ తక్కువగా ఉన్నాయో తెలుసుకుని పక్కా ప్రణాళికతో ఇంటిని కట్టుకుంటే నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాల్ని డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ.
ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్ ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఈ ప్రాజెక్టులోని గోడలన్నీ ఎంతో స్ట్రాంగ్గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా బయటి గోడల నిర్మాణం 9 ఇంచుల రెడ్ బ్రిక్స్ తో చేపడుతున్నారు. మండు వేసవితో పాటు చలికాలం, వర్షాకాలంలోనూ ఈ నిర్మాణాలు ఎంతో పటిష్టంగా ఉంటాయని, అందుకే ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నిర్మాణాలు జరుపుతున్నట్లు డెవలపర్లు చెబుతున్నారు. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. గ్రీనరీకి పెద్దపీట వేసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, చక్కటి మౌలిక వసతులు మనకు స్వాగతం పలుకుతాయి. 100 ఏళ్లకు పైబడిన మర్రి చెట్టును రక్షించడమే కాకుండా అక్కడ చక్కటి ఎన్విరాన్మెంట్ కోసం ప్లాన్ చేస్తోంది ఏఎంఆర్ నిర్మాణ సంస్థ. ఇక అవెన్యూ ట్రీస్ విత్ ఫ్లవర్ బెడ్ తో చెట్ల పెంపకం, పార్కుల్లో ఆట పరికరాలు, అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, అవుట్డోర్ సర్వీస్ ఏరియా, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, పెట్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యాంపీ థియేటర్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, యోగా పెవిలియన్తో పాటు ఎన్నో అంతర్జాతీయ ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.